Hi friends, welcome to our English channel. Now let us deal with a very important and useful topic, parts of speech, pronouns. Friends, we can find questions on this topic in every competitive and academic examinations. Friends, I have uploaded videos on articles and prepositions also. I assure you that those videos are very beneficial to everyone. So I request you all to watch those videos also. Friends, let us start our today's topic, parts of speech, pronouns. To pronoun sarvanamamu. A pronoun is used as a substitute for a noun. In other words, it has all the characteristics of a noun. A noun is used as a substitute for a noun. In other words, it has all the characteristics of a noun. నామవాచకమునకు బదులుగా వాడే పదమును ప్రొనౌన్ అంటారు. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. సర్వనామమునందలి రకములు. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. సర్వనామమునందలి రకములు. దేర్ ఆర్ 9 కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. సర్వనామములు 9 రకాలు. ఫస్ట్ వన్, పర్సనల్ ప్రొనౌన్స్. మాట్లాడే వ్యక్తులను తెలియజేసేవి. ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ రోల్ ఇన్ ఎ స్పీచ్ యాక్ట్, దీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3. మాట్లాడే విధానంలో వాటి పాత్రను బట్టి ఇవి 3 రకాలు. ఫస్ట్ పర్సన్, ఐ నేను, వి మేము లేదా మనము. సెకండ్ పర్సన్, యు నీవు లేదా మీరు. థర్డ్ పర్సన్, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది. దే వారు లేదా అవి లేదా ఇవి. సెకండ్ వన్, పొజెసివ్ ప్రొనౌన్స్. పొజెసివ్ ప్రొనౌన్స్ కలిగి ఉండుట గూర్చి తెలిపేవి. దే ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఓనర్షిప్, పొజెషన్ ఆర్ రిలేషన్షిప్. వీటిని యాజమాన్యాన్ని లేదా కలిగి ఉండుటను లేదా బంధుత్వాన్ని తెలిపేందుకు వాడుతారు. పొజెసివ్ ప్రొనౌన్స్ ఆర్ 2 types. ఇవి 2 రకాలు. ఫస్ట్ వన్, డిటర్మైనర్స్. మై నా యొక్క, అవ మా యొక్క, యో నీ యొక్క, హిజ్ అతని యొక్క, హ ఆమె యొక్క, దయ వారి యొక్క, ఇట్స్ దాని యొక్క లేదా దీని యొక్క. ఇవి నౌనికి ముందు ఉంటాయి. సెకండ్ వన్, ప్రెడికేటివ్ యూజ్. మైన్ నాది, అవర్స్ మాది, యోజ్ నీది, హిజ్ అతనిది, హర్స్ ఆమెది, దయర్స్ వారిది, ఇట్స్ దానిది. ఇవి ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి. థర్డ్ వన్, రెసిప్రకల్ ప్రొనౌన్స్. రెసిప్రకల్ ప్రొనౌన్స్ పరస్పర సంబంధాన్ని తెలిపేవి. దీస్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ మ్యూచువల్ ఆర్ రెసిప్రకల్ రిలేషన్షిప్. ఇవి పరస్పర సంబంధాన్ని తెలిపేందుకు ఉపయోగపడతాయి. ఇద్దరి మధ్య సంబంధాన్ని తెలిపేందుకు ఈచ్ అదర్. ఇద్దరి కంటే ఎక్కువ మంది మధ్య సంబంధాన్ని తెలిపేందుకు వన్ అనదర్ వాడాలి. అంటే ఇద్దరి మధ్య సంబంధం అయితే ఈచ్ అదర్ని, ఇద్దరి కంటే ఎక్కువ మంది మధ్య సంబంధాన్ని తెలపడానికి వన్ అనదర్ వాడాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, 2 friends like each other. Here the subject is 2 friends, that is why you have to use each other only. Next sentence, 3 friends like one another. Here one another is used because the subject is 3 friends, which is more than 2. Fourth one, demonstrative pronouns. చూపే లేదా ప్రదర్శించే సర్వనామాలు. దే ఆర్ యూజ్డ్ టు పాయింట్ టు పీపుల్ ఆర్ థింగ్స్ దే స్టాండ్ ఫర్. వ్యక్తులను వస్తువులను చూపేందుకు వీటిని వాడతాం. ఎగ్జాంపుల్, దిస్ ఇది, దట్ అది, దీస్ ఇవి, దోస్ అవి, సచ్ అలాంటివి. నెక్స్ట్ వన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఎవరి గురించి వారు తెలుపుకునేవి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఈజ్ ఫార్మ్డ్ బై అటాచింగ్ సెల్ఫ్ ఆర్ సెల్వ్స్ టు ద ఆబ్జెక్టివ్ పొజెసివ్ ఫార్మ్ ఆఫ్ ది ప్రొనౌన్. ఆబ్జెక్టివ్ పొజెసివ్ ఫార్మ్ ఆఫ్ ది ప్రొనౌన్. సర్వనామం యొక్క కర్మ పొజెసివ్ రూపానికి సెల్ఫ్ లేదా సెల్వ్స్ను చేర్చడం ద్వారా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రూపొందించవచ్చు. ఇవి ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మై సెల్ఫ్ నాకు నేను,
అవర్ సెల్ఫ్స్ మాకు మేము, యువర్ సెల్ఫ్ నీకు నీవు, యువర్ సెల్వ్స్ మీకు మీరు, హిమ్సెల్ఫ్ తనకు తాను, ఇట్ సెల్ఫ్ దానికి అది. ద సిక్స్త్ వన్ ఇంపటిక్ ప్రొనౌన్స్. ఇంపటిక్ ప్రొనౌన్స్ నొక్కి వక్కాణించే సర్వనామాలు. ఇంపటిక్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంపసిస్. దే హ్యావ్ ఫార్మ్స్ ఐడెంటికల్ టు దోస్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ బట్ దేర్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇంపటిక్ ప్రొనౌన్స్ నొక్కి వక్కాణించేందుకు వాడతారు. ఇవి దాదాపు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ల వలెనే ఉన్నప్పటికీ వీటి పనితీరు మాత్రం వేరుగా ఉంటుంది. ఇవి సబ్జెక్ట్కి ప్రక్కనే వస్తాయి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సీత టాట్ హర్ సెల్ఫ్. సీత తనకు తానే నేర్చుకుంది. హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. అతను తనకు తానే చంపుకున్నాడు. ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. నాకు నేనే అద్దంలో చూసుకున్నాను. ఇంఫటిక్ ప్రొనౌన్స్. సీత హర్ సెల్ఫ్ టాట్. సీతనే నేర్పింది అంటే వేరెవరో కాదు. హీ హిమ్సెల్ఫ్ కిల్డ్. అతనే చంపాడు వేరెవరి సహాయం లేకుండా అని. ఐ సా అనుష్క హర్ సెల్ఫ్. నేను చూసింది అనుష్కనే వేరెవరినో కాదు. రిలేటివ్ ప్రొనౌన్స్. సంబంధిత సర్వనామాలు. హూ, హూమ్, విచ్, వాట్, దట్. ఎగ్జాంపుల్ దే ఈట్ స్నేక్స్ విచ్ ఈజ్ అన్యూజువల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్. నెక్స్ట్ వన్ ఇంటరగేటివ్ ప్రొనౌన్స్. ప్రశ్నలను అడిగే సర్వనామాలు. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ ఎట్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఆర్ యూ. హూ ఆర్ యూ. వాట్ ఆర్ యూ డూయింగ్. హూ ఆర్ యూ. వాట్ ఆర్ యూ డూయింగ్. నెక్స్ట్ వన్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సాధారణంగా ఏదైనా విషయాన్ని చెప్పేటువంటి సర్వనామాలు. ఈచ్ ప్రతి ఒక్కటి, ఎవిర్ ప్రతి ఒక్కటి, ఆల్ అన్నీ, మచ్ ఎక్కువ, మో ఎక్కువ, మోస్ట్ చాలా ఎక్కువ, మెనీ చాలా, లిటిల్ లెస్, లీస్ట్ ఫ్యూ, ఫ్యూయర్ ఫ్యూయెస్ట్, సెవరల్ ఎనఫ్, వన్, సమ్వన్, సంబడి, సంథింగ్, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, ఐదర్, నో, నో వన్, నోబడి, నన్, నథింగ్, నైదర్. ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఓకే, let us stop here. Thank you one and all. Let us meet in our next class. Dear viewers, please watch, like, share and subscribe our English channel so that I can make more videos on spoken English also. Thank you one and all.